నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్ తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఇలా సౌత్ లోని 4 భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు సీరియల్స్ తో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. అయితే అమ్మడు తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య బిగ్ బాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ భామ తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో కస్తూరి శంకర్ 3 రోజులు జైలు జీవితం కూడా గడిపారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళతామని కస్తూరి శంకర్ వివరించారు. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే చెక్ చేసేవాళ్లు లేడీసే ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. 3 సార్లు గుంజలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్ కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. రిమాండ్ ఖైదీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.